If you have your Bibles with me, మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే I want you to open with me to the book of Proverbs chapter 23. సామెతల గ్రంథము 23వ అధ్యాయంలోనికి మీ బైబిల్ తెరవాలని కోరుకుంటున్నాను. Proverbs chapter 23. సామెతల గ్రంథము 23వ అధ్యాయం. And we are continuing on our topic of Holy Spirit bringing wisdom to our life. Amen. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లోనికి జ్ఞానం తీసుకొచ్చే ఆ అంశం గురించి మనం So let's మాట్లాడుకుంటున్నాం. open our Bibles quickly. Proverbs chapter 22. సామెతల గ్రంథం 22వ అధ్యాయము And we're looking at verses 29. Amen. 29వ వాక్యాన్ని మనం చూస్తున్నాం. You have your Bibles, open it with me. మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే నాతో కూడా తెరవండి. The word of God says in verses 29, 29వ వాక్యంలో దేవుని వాక్యం తెలియజేస్తుంది. Proverbs is asking you a question. Amen. సామెతలు నిన్ను ఒక ప్రశ్న He's అడుగుతుంది. saying, do you see someone who is skilled in their work? అక్కడ అడుగుతూ ఉన్నారు, తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా? Hallelujah. Today I హల్లెలూయా. want you to ask yourself that question. Amen. మిమ్మల్ని ఈ ప్రశ్న ఈ రోజు నేను అడగాలనుకుంటున్నాను. Have I seen someone who is skilled in their work? వారి పనిలో నిపుణత గలవాన్ని ఎవరినైనా నేను చూసానా? Maybe in your college. మీ కాలేజ్ లో ఒకవేళ You may be friends with the first ranker. Okay? ఫస్ట్ ర్యాంక్ ఉన్న వాళ్ళతో నీకు స్నేహం Maybe ఉండుండొచ్చు. in your office. మీ ఆఫీస్ లో ఒకవేళ You're friends with the person who just got promoted. Okay? ఇటీవలే మీకు హెచ్చింపు పొందిన వ్యక్తి మీకు స్నేహితుడై Maybe in ఉండొచ్చు. your family. మీ కుటుంబంలో ఒకవేళ You are a younger sibling or elder sibling to someone in your family who's doing well. Amen. మంచిగా వారి ఆ కుటుంబంలో ముందుకు వెళ్తున్న వారి యొక్క సహోదరుడు మీరు అయి ఉండొచ్చు, పెద్దవారే చిన్నవారైనా. Do you have somebody who's doing well in their life? వారి జీవితంలో మంచిగా ఉన్నవారిని మీరు చూసారా? If you have somebody, lift your hands and shout aloud, hallelujah. అలా ఉన్నట్లయితే చేతులు పైకెత్తి హల్లెలూయా Hallelujah. చెప్పండి. It may హల్లెలూయా. be hard for us to say that that person is doing well. అది అతను చాలా మంచిగా ఉన్నాడు, మంచిగా ముందుకు కొనసాగుతున్నాడు అని చెప్పడం మనకు కష్టం. But the Bible asks us to learn from them. Amen. కానీ బైబిల్ వారి యొద్ద నుంచి నేర్చుకోమని మనం What చెప్తున్నాం. does the word of God say? దేవుడి వాక్యం ఏం తెలియజేస్తుంది? They will serve before kings. Amen. వారు రాజుల ఎదుట నిలబడతారు అని. Anybody who is skilled in their work, వారి పనిలో నిపుణత గలవారు ఎవరైనా their office is always going to be in front of leaders. Amen. వారి నాయకుల ఎదుటే వారి యొక్క నివాసం ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. Let's close our eyes. Let's pray this morning. ఈ ఉదయకాలం మందు కళ్ళు మూసుకుని Heavenly ప్రార్థిద్దాం. Father, we come to you in Jesus' name. ప్రియ పరలోకపు తండ్రి యేసు నామములో మీ ఎదుటకు Every వస్తున్నాము. eye that is closed, కన్ను మూయబడిన ప్రతి every కన్ను, head that is bowed, దించబడిన ప్రతి we తల, pray that you will bless them this morning with the gift of understanding your word. మీ వాక్యాన్ని అర్థం చేసుకునే వరంతో మీరు వారిని ఆశీర్వదించినట్లుగా You ప్రార్థిస్తున్నాము. said in your word, మీ వాక్యంలో మీరు in the book తెలియజేశారు. of James, యాకోబు పత్రికలో does anybody lack wisdom? ఎవరికైనా జ్ఞానం కొదువుగా If ఉన్నాడు, yes, అవునన్నట్లయితే let them ask the Lord, ప్రభువును అడగవలెను who gives అంటున్నాడు. more generously to what they ask. వారు అడిగిన దానికంటే అత్యధికంగా ఇచ్చే దేవుణ్ణి అడగవాలని As అంటున్నాడు. we spend the next 15-20 minutes hearing your word, మీ వాక్యాన్ని వింటూ రానున్న 15-20 నిమిషాలు మేము we pray that గడుపుతున్నాము. you'll speak to our hearts. మా హృదయాలతో మీరు మాట్లాడినట్లుగా Give us this ప్రార్థిస్తున్నాము. gift of skill and diligence in our life. మా జీవితాల్లో ఈ వివేచన, అదే విధంగా ఈ యొక్క నిపుణతను మేము We ఉపయోగించుకోవడానికి give you all సహాయం the glory, honor and praise. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు In your చెల్లిస్తున్నాము. name we pray. మీ నామమందు ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. We live in a very different world this morning. ఈ ఉదయ కాలంలో ఒక వ్యత్యాసమైన లోకంలో మనం జీవిస్తున్నాం. The world that we live in is far different to how our parents and grandparents experience life. మన యొక్క తల్లిదండ్రులు, అదే విధంగా మన యొక్క తాత ముత్తాతలు వారు అనుభవించిన దానికంటే చాలా వ్యత్యాసమైన రీతిలో మనం జీవిస్తున్నాం ఇప్పుడు. What do I mean by that? నేను ఏమి చెప్తున్నాను దాని Generally, గురించి? for any new technology to come, ఏదైనా క్రొత్త సాంకేతికత రావాలి అంటే it would take at least 80 to 100 years 80 నుంచి 100 సంవత్సరాలు తీసుకుంటుంది for the పడుతుంది next technology to come. మరొక నూతనమైన సాంకేతిక రావాలంటే. Hallelujah. హల్లెలూయా. For a long time in human history, చాలా కాలంగా మానవ చరిత్రలో more than 5,000 years, 5000 సంవత్సరాల కంటే ఎక్కువగా people relied on horses to take them from one place to another place. ప్రజలు గుర్రాలు ఉపయోగించుకున్నారు వారిని ఒక స్థలం నుంచి మరొక స్థలానికి They తీసుకువెళ్ళారు. had the wheel, వారికి చక్రాలు ఉన్నాయి, but they didn't know how to make it mechanized or automated. Okay, దాని అంతటా అదే వెళ్ళే విధంగా ఎలా చేయాలో వారికి తెలియదు. they don't know that. అది వారికి తెలియదు. In the 17th century, 17వ శతాబ్దంలో a man called James Watt జేమ్స్ వాట్ అనే ఒక వ్యక్తి invented the steam engine. స్టీమ్ ఇంజిన్ ని కనిపెట్టాడు. ఆవిరి That ఇంజిన్. was the first time in history చరిత్రలోనే అది మొదటిసారి where man was able to move wheels forward without the help of an animal or without them doing it themselves. Amen. వారికి వారు లేక ఒక జంతువు సహాయం లేకుండా దానంతటా అదే వెళ్ళేటట్లుగా మొట్టమొదటిసారి కనిపెట్టారు.
Sounds good so far? బాగుందండి ఇంతవరకు? Hallelujah. హల్లెలూయా. What happened? ఏం జరిగింది? In the 18th century, 18వ శతాబ్దంలో the telegraph was invented. టెలిగ్రాఫ్ Now కనిపెట్టబడింది. the telegraph was the first way man could send messages without sending a messenger. ఒక వ్యక్తిని పంపించకుండా ఒక వ్యక్తి పరిచయాన్ని పంపించడానికి అది చాలా మొట్టమొదటిసారి కనిపెట్టబడింది టెలిగ్రాఫ్. Hallelujah. హల్లెలూయా. If you know how telegraphs work, టెలిగ్రాఫ్ ఎలా పనిచేస్తుందో మీకు తెలిస్తే whoever that child is crying, either needs to go out or needs to be disciplined. Whoever that child is. Hallelujah. Praise the Lord. What am I trying to say this morning? యుదే కాలం అని నేనేం చెప్పాలని ప్రయత్నిస్తున్నాను? That 18th century you got your telegraph. 18వ శతాబ్దంలో మీ టెలిగ్రాఫ్ In the వచ్చింది. same 18th century you got your telephone. అదే 18వ సంవత్సరంలో టెలిఫోన్ వచ్చింది. Hallelujah. హల్లెలూయా. What took 5,000 years earlier now happened in 100 years. Amen. ఇంతకు ముందు 5000 సంవత్సరాలు తీసుకున్నది ఇప్పుడు 100 సంవత్సరాల్లో జరిగిపోయింది. Today's generation is even more in a harder position. Amen. ఇప్పుడున్న తరం ఇంకా చాలా కష్టతరమైన స్థితిలో Very ఉంది. hard position. చాలా కష్టంగా ఉంది. You do your degree, మీ డిగ్రీ చేస్తారు, there's no guarantee you'll get a job. మీకు ఉద్యోగం వస్తుందనే గ్యారెంటీ లేదు. Today I've heard companies say ఈ రోజు నేను విన్నాను కంపెనీలు there చెప్తున్నారు are lakhs and crores of resumes being created through AI. Amen. ఏఐ ద్వారా లక్షల కోట్ల రెజ్యూమేలు చేయబడుతూ You know ఉన్నాయి. what AI does? ఏఐ ఏం చేస్తుందో తెలుసా? Whatever is the job requirements, ఏ జాబ్ కి అవసరతలు అయితే ఉన్నాయో AI will make your resume exactly fit those job requirements. ఆ జాబ్ కి అవసరతలు ఉన్న దాని ప్రకారంగా ఖచ్చితంగా చేస్తుంది So today AI. companies don't want resumes. ఈ Amen. రోజు కంపెనీలకి రెజ్యూమేలు అక్కర్లేదు. Companies are saying we speak to 500 people out of 1 lakh resumes. 1,00,000 మంది రెజ్యూమేల నుంచి 500 మందితో మాట్లాడితే And in those 500, ఆ 500 we మందిలో have just 2 minutes to decide whether they move to the next round or not. తర్వాత రౌండ్ కి వారు వెళ్తారా లేదా అనేది 2 నిమిషాల సమయం పడుతుంది. So you know how they decide? ఎలా వారు నిర్ణయిస్తారో If తెలుసా? someone doesn't pick up their call the first time, they are rejected. మొట్టమొదటిసారి వారి యొక్క ఫోన్ ఎత్తకపోతే వారు రిజెక్ట్ Many అయిపోయినట్టే. have experienced this. చాలా మంది ఇది They అనుభవించారు. speak to you. వారు మీతో మాట్లాడతారు. If you start by saying, hello, who is this? They reject you. హలో ఎవరు ఇక్కడ మాట్లాడేది అని అడగగానే వారు మిమ్మల్ని Because రిజెక్ట్ that's not చేస్తారు. how you're supposed to open a call with a recruiter. ఒక మిమ్మల్ని తీసుకునే వారికి అలా మీరు కాల్ తీసుకోకూడదండి. Hallelujah. Hallelujah. Small reasons. చిన్న కారణాలు, Rejection. తిరస్కరణ Why this జరుగుతుంది. is happening is ఎందుకు ఇది జరుగుతుందంటే ఇది because the world we live in is different today. ఈ రోజు మనం జీవిస్తున్న లోకం వ్యత్యాసమైనది. So this HR person was asked a question. ఈ హెచ్ఆర్ వ్యక్తి ఒక ప్రశ్న అడిగారు. Who then will you select? ఎవరిని మీరు సెలెక్ట్ చేసుకుంటారు They అని. said we are looking for someone who has something different in them. వారిలో ఒక వ్యత్యాసమైన ఉన్న వారి కొరకు మేము చూస్తున్నాం. Hidden skills. గుప్తమైన పరిపక్వత But ఉన్నవారు, impactful skills. ఒక పరిక్రమించే ఉత్పత్తిదాయకమైన ఉన్నవారితో. That's what we call in the word of God as the skill of diligence. Amen. ఈ వివేచన అనే నైపుణ్యాన్ని ఇదే మనం బైబిల్లో What does పిలుస్తాం. diligence mean? ఈ యొక్క వివేచన అంటే అర్థం ఏంటి? Diligence means to do your work with excellence. Amen. ఒక ఉత్తమమైన దానిగా నువ్వు చేయడం ఒక పనిని నీ పని. Hallelujah. హల్లెలూయా. Do your work with excellence. ఉత్తమమైనదిగా నీ పని చేయడం. Whether you're in front of a person ఒక వ్యక్తి ఎదుట నువ్వు ఉన్నా or if that person is not there in the room, లేక ఆ వ్యక్తి ఆ గదిలో లేకపోయినప్పటికీ you still do your work with excellence. ఉత్తమంగా నీ యొక్క పని నువ్వు చేస్తావు. Are you hearing me today? వింటున్నారండి నా మాటలు? A study has showed ఒక గణాంకం తెలియజేసింది. that so we have a lot of folks who cook in this place, right? ఈ స్థలం అని చాలా మంది వంట చేస్తారు Not కదా. just wives, even husbands should cook, okay? కేవలం భార్యలు మాత్రమే కాదు, భర్తలు కూడా వండాలి. All should have the skill of cooking. ఈ యొక్క వంట అనే నైపుణ్యత అందరికి A కావాలి. study has shown ఒక గణాంకం తెలియజేసింది. that spouses are more likely to cook better if they know that their other half is also going to eat the food. వారు ఎవరైతే వంట చేస్తున్నారో మిగిలిన వారు కూడా, వారితో ఉన్నవారు భర్త లేక భార్య కూడా తింటారని వారు తెలిసినప్పుడు అది చాలా ఇష్టంగా వంట చేస్తారు. But if they know that their husband or wife is not going to eat what they prepare,
వారు భర్త లేక భార్య అది తినరు అని వారికి తెలిసినప్పుడు they will not put the same level of excellence in that food. ఆ ఆహారంలో అంతే ఉత్తమంగా అంటే అంతే రుచికరంగా వారు చేయరట. Many of you are not agreeing with me this morning. ఈ ఉదయకాలం మంది దాంతో మీలో చాలా మంది అంగీకరించరు. We'll ask your children. బిడ్డలను అడుగుదాము. Does mommy or daddy put the same level of attention to that food if I am only eating it? నేను మాత్రమే తింటే అమ్మ లేక నాన్న అదే విధమైన దృష్టి దాని మీద పెడుతున్నారా అని అడిగితే లేదు. Why? ఎందుకు? They are more happy to be excellent if their other half is eating it. Amen. భర్త లేక భార్య కూడా ఎవరైతే వండుతున్నారో వారికి ఉన్న భర్త లేక భార్య కూడా తింటే ఇష్టంగా వండుతారండి. What am I trying to say? నేను ఏం చెప్పాలని The ప్రయత్నిస్తున్నాను? world has taught you and me ఈ లోకం నీకు నాకు బోధించింది that we cannot be excellent in every situation. ప్రతి పరిస్థితిలో మనం ఉత్తమంగా ఉండలేము. So we have to choose where to be excellent ఎక్కడ ఉత్తమంగా ఉండాలో మనం ఎంపిక and చేసుకోవాలి. where not to be excellent. ఎక్కడ ఉత్తమంగా ఉండకూడదో ఎంపిక That's why when చేసుకోవాలి. children come to church, అందుకనే చిన్న బిడ్డలు సంఘానికి వచ్చినప్పుడు they are not excellent. వారు ఉత్తమంగా ఉండరు. They shout, వారు అరుస్తారు, scream, కేకలు run పెడతారు, around. వారి చుట్టూ తిరుగుతూ But ఉంటారు. when they are in school, కానీ స్కూల్లో ఉన్నప్పుడు they know how to be excellent. ఎలా ఉత్తమంగా ఉండాలో వారికి See, the తెలుసు. world has taught us ఈ లోకం మనకు బోధించింది that there are places we need to be excellent at, మనం ఉత్తమంగా ఉండే స్థలాలు ఉన్నాయి, and there are places where we can afford to take it casual. ఒక చులకనగా తీసుకునే స్థలాలు కూడా ఉన్నాయని I am బోధించింది. here to tell you this morning, ఈ ఉదయకాలం అని నేను మీతో చెప్పడానికి ఇక్కడ ఉన్నాను. if you want God to push you from where you are నువ్వు ఎక్కడున్నావో అక్కడ నుంచి దేవుడు నిన్ను నెట్టాలని to a place కోరుకున్నట్లయితే of abundance in your life, నీ జీవితంలో సమృద్ధి అయిన స్థలానికి you దేవుడు have నిన్ను to learn to తీసుకెళ్లాలనుకుంటే be perfect and excellent in whatever God has given you. దేవుడు నీకు ఇస్తున్న దాంట్లో నువ్వు సంపూర్ణంగా అదే విధంగా ఉత్తమంగా ఉండవలసిన అవసరం ఉంది. I have always told people, నేను ఎప్పుడు కూడా ప్రజలతో చెప్తూ don't ఉన్నాను, pray for your own house if you don't sweep your rented house. నీ యొక్క అద్దెకుండే ఇల్లు నువ్వు ఊడ్చుకోకపోతే నీ సొంత ఇంటి కోసం ప్రార్థించకు. God will not give you your own house. దేవుడు నీ సొంత ఇంటిని ఇవ్వడు. How are you keeping your rented house? నీ యొక్క అద్దె ఇంటిని ఎలా Are you ఉంచుకుంటున్నావు? keeping it dirty? దాన్ని మురికిగా ఉంచుకుంటున్నావు? Are you throwing your clothes anywhere and everywhere? ఎక్కడ పడితే అక్కడ నీ బట్టలు పారేస్తున్నావా? Are you hearing me this morning? వింటున్నారండి ఉదయం God కాలంలో? operates on the principle of excellence. దేవుడు ఉత్తమము అనే సూత్రం పైన God పనిచేస్తాడు. does not bless someone who casually abuses what he has given. దేవుడు ఆయన వారికి ఏమి ఇచ్చారో దాన్ని చాలా చులకనగా తీసి తిప్పి వేసుకునే వాళ్ళకి దేవుడు Today ఇవ్వడండి. many of you are praying for a 1 lakh salary. ఈ రోజు మీలో చాలా మంది 1 లక్ష రూపాయల జీతం కోసం But how are you ప్రార్థిస్తున్నారు. working in your job when you are earning only 20,000? 20,000 రూపాయలు సంపాదిస్తున్నప్పుడు నీ ఉద్యోగంలో నువ్వు ఎలా Are పనిచేస్తున్నావు? you doing a bad job when boss is not there? బాస్ లేనప్పుడు నువ్వు చెడ్డగా Are పనిచేస్తున్నావా? you taking holidays when you're not supposed to take holidays? నువ్వు ఆ సెలవులు తీసుకోకుండా ఉండాల్సినప్పుడు తీసుకుంటూ ఉన్నావా? Are you hearing me this morning? వింటున్నారండి ఉదయకాలం If you cannot perform in a 20,000 job, 20,000 రూపాయల ఉద్యోగంలోనే నువ్వు సరిగ్గా don't expect చేయకపోతే God to push you in a 1 lakh rupee job. 1 లక్ష రూపాయల జాబ్ లో దేవుడు నిన్ను పెడతారని ఆశించుకో. Are you hearing me this morning? వింటున్నారండి God ఉదయకాలం? operates on the principle of diligence or excellence. ఈ యొక్క వివేచన లేక ఉత్తమమైన దాని మీద అనే సూత్రం మీద దేవుడు I want పనిచేస్తాడు. to leave you with one thought this morning. ఈ ఉదయకాలం ముందు ఒక ఆలోచనతో మిమ్మల్ని We'll విడిచిపెట్టాలని continue this కోరుకుంటున్నాను. next week. వచ్చే వారం దీన్ని But కొనసాగిద్దాం. one thought about why this person who's skilled, ఈ యొక్క నిపుణత గల వ్యక్తి లేక నైపుణ్యం కలిగిన వ్యక్తి why is it that his position is before kings? Amen. అతని యొక్క స్థాయి ఎందుకు రాజుల ఎదుట ఉంటుంది? Notice God never said, గుర్తించండి, దేవుడు ఎన్నడూ చెప్పలేదు somebody who prays a lot, his position will be before kings. ఎవరైతే ఎక్కువగా ప్రార్థిస్తారో అతని స్థాయి దేవుని రాజుల ఎదుట ఉంటుందని దేవుడు చెప్పలేదు. Doesn't say that, right? అలా చెప్పలేదు ఆయన. Doesn't say somebody who gives a lot, their position will be before kings. ఎవరైతే ఎక్కువగా ఇస్తారో వారి యొక్క స్థాయి రాజుల ఎదుట ఉంటుందని ఆయన That's all చెప్పలేదు. important. అది కూడా You ప్రాముఖ్యం. can be prayerful and lazy at the same time. నువ్వు ప్రార్థనా పాటుగా ఉండి ఒకే సమయంలో నువ్వు బద్ధకస్తుడుగా కూడా ఉండొచ్చు. Are you hearing me this morning? వింటున్నారండి ఉదయకాలం ముందు? Excellence is not about how much you pray. ఈ ఉత్తమము అంటే నువ్వు ఎంత ప్రార్థిస్తావని కాదు, It's not about how much you read your Bible. నువ్వు ఎంత నీ బైబిల్ చదువుతావని It's కాదు, about putting your prayer life and your Bible life to practice. నీ యొక్క ప్రార్థనా జీవితము నీ యొక్క వాక్య ధ్యాన జీవితము నువ్వు సాధనలో పెట్టడం
ఉండడం. Are you hearing me this morning? ఉంటున్నారండి You ఉదయకాలం. can choose to be excellent in the church also. నువ్వు సంఘంలో కూడా ఉత్తమమైన వాడిగా ఉండడానికి You can come with your notebook. నీ నోట్బుక్ తో పుస్తకంతో You can write రావచ్చు. down what God is speaking to you. దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడో అది Many రాసుకోవచ్చు. of you may be saying, brother, I don't bring my Bible. It's a notebook, brother. మీలో చాలా మంది చెప్తుండొచ్చు, సహోదరుడా నేను నా బైబిలే తేను, నోట్బుక్ ఎక్కడ That's అంటున్నాడు. 1 kilo weight for me to bring and come. అది తీసుకుని రావడానికి 1 కిలో బరువు ఉంటుంది You నాకు. have to be excellent in whatever you do. Amen. నువ్వు ఏం చేస్తున్నావు దానిలో నువ్వు ఉత్తమంగా ఉండవలసిన అవసరం ఉంది. So I want to leave you with this one thought. We'll cover this thought this morning. Amen. ఉదయ కాలం మంది ఈ యొక్క ఆలోచనని మనం చూసుకుందాము. ఈ ఒక ఆలోచనతో నేను మిమ్మల్ని I విడిచిపెట్టాలని want to talk about how skill and diligence and hard work is a reflection of the character of God. Amen. ఇది ఎలా నైపుణ్యత లేక ఉన్నతంగా ఉండటం లేక వివేచన అనేది దేవుణ్ణి ప్రతిబింబిస్తుందో మీకు And that when you're చూపించాలనుకుంటున్నాను. skilled in your work, నీ యొక్క పనిలో నువ్వు నైపుణ్యత when కలిగి you're ఉన్నప్పుడు, dedicated in the things of God, దేవుని విషయాల్లో నువ్వు సమర్థత కలిగి you ఉన్నప్పుడు are actually reflecting the nature of your God, the nature of your Father. నీ Amen. తండ్రి లేక నీ దేవుని యొక్క ప్రతిబింబాన్ని ప్రతిబింబిస్తూ ఉన్నావు, ఆయన స్వభావాన్ని. Hallelujah. హల్లెలూయా. If you have your Bibles with me, I want you to open it to the book of Colossians chapter 3. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనికి మీ బైబిల్ తెరవాలనుకో. All of you open your Bibles to the book of Colossians chapter 3. అందరూ కూడా మీ బైబిల్ కొలస్సీలకు రాసిన పత్రిక 3వ And I అధ్యాయం want you to read for me verses 23. Amen. 23వ వచనం నుంచి Colossians చదవాలనుకుంటున్నాను. chapter 3 కొలస్సీలకు రాసిన పత్రిక 3వ and అధ్యాయం verses 23. 23వ వాక్యం. This is what Paul the apostle tells the church in Colossae. Amen. కొలస్సీలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు గారు ఇది చెప్తున్నారు. What does Paul say? పౌలు ఏం చెప్తున్నారు? Whatever you do, మీరు ఏది చేసినప్పటికీ, whether you're doing work in the church, మీరు సంఘంలో పనిచేస్తున్నప్పటికీ, hallelujah, హల్లెలూయా, you're doing work in an office, ఆఫీస్ లో పనిచేస్తున్నప్పటికీ, studying in a college, కాలేజ్ లో చదువుతున్నప్పటికీ, working in your homes, మీ ఇంట్లో పనిచేస్తున్నప్పటికీ, wherever you're working, మీరు ఎక్కడ whatever పనిచేస్తున్నప్పటికీ, you're doing, మీరు ఏది what చేసినప్పటికీ should you do? మీరు ఏం చేయాలి? Read the next part. తర్వాత భాగం చదవండి. Work at it with all your heart. మనస్ఫూర్తిగా చేయండి అని చెప్తున్నారు. Hallelujah. హల్లెలూయా. Work at it with all your heart. మనస్ఫూర్తిగా చేయండి అని చెప్తున్నారు. Many of us go to our offices మనలో చాలా మంది ఆఫీసులకు వెళ్తారు, as if we don't want to be there. మనం అక్కడ ఉండాలనుకోవట్లేదు అన్నట్లుగా వెళ్తారు. If they pay us money for free, we'll be happy. మనం ఉచితంగా వాళ్ళు డబ్బులు ఇస్తే మనకు మనం సంతోషంగా Are you ఉంటాం. hearing me this morning? వింటున్నారండి You ఉదయకాలం? cannot grow in your life. నీ జీవితంలో నువ్వు ఎదగలేవు. You cannot serve before kings రాజులు ఎదుట నువ్వు నిలవలేవు, రాజులు నువ్వు సేవించలేవు. if you're not putting your heart into what you're doing. నువ్వేం చేస్తున్నావో దానిలో నువ్వు మనస్ఫూర్తిగా Are చేయలేనప్పుడు. you hearing me this morning? ఈ ఉదయకాలం నా మాటలు You say, వింటున్నారండి? Lord, hallelujah. దగ్గరగా హల్లెలూయా If you're చెప్పండి. working in your home, మీ ఇంట్లో మీరు don't పనిచేస్తున్నట్లయితే just roughly fold your clothes, okay? ఏదో అలా మీ బట్టలు మడత పెట్టేయండి. Properly fold it. సరిగా మడత Nobody పెట్టండి. is there to see you. మిమ్మల్ని చూడడానికి ఎవరు లేరు Nobody అక్కడ. is there to give you anything. మీకు ఏదైనా ఇవ్వడానికి ఎవరు లేరు But అక్కడ. God sees you. కానీ దేవుడు చూస్తాడు. If you're మిమ్మల్ని. faithful in little things, నువ్వు చిన్న విషయాల్లో నమ్మకంగా God will ఉన్నట్లయితే make you ruler over many things. మిమ్మల్ని అనేకమైన గొప్ప విషయాల మీద దేవుడు Today నమ్మకంగా we have అధికారులుగా many చేస్తారు. people in the church మన సంఘంలో చాలా మంది ఉన్నారు, who want to start their own food business. వారి సొంత ఆహార వ్యాపారం ప్రారంభించాలనుకుంటున్న If వారు. you want to cook for other people, ఇతర ప్రజల కోసం నువ్వు వండాలనుకున్నట్లయితే are you excellent in what you're doing in your home? నీ ఇంట్లో నువ్వు చేస్తున్న దాంట్లో నువ్వు ఉత్తమంగా ఉన్నావా? Do your family say, Pa, when we eat your food, best food at all, that we have ever eaten? నీ కుటుంబం చెప్తుందా నువ్వు వండిన ఆహారం తింటే అది మేము చాలా అద్భుతంగా ఉంది, ఎక్కడ తినలేదు Are you అన్నది. coming out with new dishes? కొత్త కొత్త వంటకాలతో నువ్వు వస్తూ ఉన్నావా? Don't expect to be glorified with other people if your own family cannot honor you in your life. నీ జీవితంలో నీ సొంత కుటుంబమే నువ్వు గణపరచలేకపోతే ఇతరులు ఎవరో నిన్ను గణపరచాలని నువ్వు ఆశించకు. If you make food for outsiders, they'll say it's bad. ఇతరుల కోసము బయట వారి కోసం నువ్వు ఆహారం చేస్తే అది బాగాలేదంటారు First వాళ్ళు. start by being excellent in the place that God has kept you at. దేవుడు నిన్ను ఎక్కడైతే పెట్టాడో ఆ స్థానంలో నువ్వు ఉన్నతంగా ఉత్తమంగా ఉండడానికి ప్రయత్నించు. If you want to serve the Lord in church, నువ్వు సంఘంలో దేవుని సేవించాలని don't say కోరుకున్నట్లయితే only if I go to 1,000-member church, I'll be excellent. నువ్వు 1000 మంది ఉన్న సంఘంలోనికి వెళ్తే అక్కడ మాత్రమే ఉత్తమంగా If I చేస్తానని come to a చెప్పకు. 50-member church, I'll do what I want. నేను 50 మంది ఉన్న సంఘానికి వస్తే నాకు ఏది ఇష్టమో అది You'll have to చేస్తాను. keep dreaming about the 1,000-member church. అప్పుడు మరి అలా అనుకున్నట్లయితే
ఉన్నట్లయితే 1000 మంది ఉన్న సంఘం కొరకు నువ్వు You will కలగంటూనే never ఉండాలి. serve the Lord anywhere. నువ్వు ఎక్కడా దేవుని సేవించలేవు. Are you hearing me this morning? వింటున్నారండి You ఉదయకాలం? want a 2 lakh job? 2 లక్షల ఉద్యోగం నువ్వు Are you కావాలన్నట్లయితే faithful in the 20,000 job that God has given you? దేవుడు నీకు ఇచ్చిన 20,000 ఉద్యోగంలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? To put your heart into your job means మనస్ఫూర్తిగా చేయడం నీ ఉద్యోగం అంటే is to not just do the bare minimum. ఏదో తక్కువలో తక్కువ చేశాను అన్నట్లుగా చేయడం కాదండి. Every job will have the bare minimum. ప్రతి ఉద్యోగంలో కూడా చాలా తక్కువ చేసేది ఉంటుంది. Hallelujah. హల్లెలూయా. నేను ఇది చేస్తే అంతే ఇక నాకు డబ్బులు వస్తుంది, నేను నెక్స్ట్ మంత్ చూసుకుంటాను. చాలా మంది అట్లా అనుకుంటారు కదా. జస్ట్ వాంట్ టు డు ద బేర్ మినిమం. అదేదో నేను ఇది చేస్తే చాలు, నాకు డబ్బులు వస్తే చాలు అనుకునేది కాదు. యు ఆర్ డూయింగ్ ద బేర్ మినిమం. నువ్వు ఆ తక్కువలో తక్కువ పని చేస్తున్నట్లయితే how will you expect God to take you to full maximum? దేవుడు ఆ సమృద్ధి లేక ఆ సస్యశ్యామలంగా ఉన్న స్థానికే దేవుడు నిన్ను ఎలా I will see you తీసుకెళ్లాలనుకుంటున్నావు? 20 years from now. ఇప్పటి నుంచి 20 సంవత్సరాల వరకు You will still చూస్తున్నాను. say, brother, I'm suffering in my life. నా జీవితంలో నేను ఇబ్బంది పడుతున్నానని Why? చెప్తుంటావు. God ఎందుకు? gave you an opportunity. దేవుడు నీకు అవకాశం He's ఇచ్చాడు, given you a job. నీకు ఉద్యోగం He's ఇచ్చాడు, given you this church. ఈ సంఘం నీకు He's given you ఇచ్చాడు, a family. నీ కుటుంబాన్ని He's ఇచ్చాడు, given you an education. నీకు విద్యనిచ్చాడు. What are you doing with what God has given you? దేవుడు నీకు ఇచ్చిన దాంతో నువ్వేం చేస్తున్నావు? What are you doing? నువ్వేం Read the చేస్తున్నావు? next part. తరువాతి భాగం How చదవండి. should you put your entire heart into that work? ఆ పనిలో నువ్వు ఎలా మనస్ఫూర్తిగా చేయాలి? You should assume that you're working directly for God. Amen. నువ్వు అనుకోవాలి, నువ్వు ఏది చేసినా కూడా దేవునికే నేరుగా చేస్తున్నాను. Hallelujah. You హల్లెలూయా. may have a human boss. నీకు మానవ రీతిగా ఒక నాయకుడు ఉండొచ్చు. Don't think బాస్, I'm working for him. నేను ఆయన కోసం I'm పనిచేస్తున్నాను working for అనుకో. her. నేను ఆమె కోసం Don't think పనిచేస్తున్నాను wives, అనుకో. I'm working for my husband. భార్యలు నా భర్త కోసం నేను Very పనిచేస్తున్నాను అనుకో. ungrateful. చాలా కృతజ్ఞత లేనివాడు. What's the use of doing too much for him? అతని కోసం ఎంతో ఎక్కువ చేయడంలో ఉపయోగం ఏముంది? Don't think like అలా that. అనుకోకండి. Think that you're working for the Lord. మీరు ప్రభువు కోసం చేస్తున్నారని When ఆలోచించండి. you're making food at home, ఇంట్లో నువ్వు ఆహారం సిద్ధం if చేస్తున్నావు. God were to come to your house that day, ఆ రోజు దేవుడు ఆ నీ ఇంటికి రావాల్సి వస్తే will He be happy with what you cooked? నువ్వు ఏదైతే వండావో దాన్ని బట్టి దేవుడు If సంతోషిస్తాడు. God were to come to your workplace today, ఈ రోజు దేవుడు నీ పని స్థలానికి రావాల్సి will He వస్తే be happy with how you're working? నువ్వు ఎలా పని చేస్తున్నావో దాన్ని బట్టి ఆయన If సంతోషిస్తాడా? God were to come to your college today, ఈ రోజు దేవుడు నీ కాలేజ్ కి రావాల్సి వస్తే will He ఒకవేళ find you in college or bunking? నీ కాలేజ్ లో ఆయన నిన్ను చూస్తాడా లేక బంక్ Are you చేసినట్టుగా hearing me ఉంటావా? this morning? ఉంటున్నారండి Don't ఉదయకాలం. aspire for the greater things if you cannot value the lesser things. ఏదైతే చిన్నవి ఉన్నాయో వాటికి విలువ ఇవ్వనప్పుడు గొప్ప వాటి కోసం మీరు ఆశించకండి. Can we say loud hallelujah? బిగ్గరగా హల్లెలూయా I want to చెప్పండి. leave you with this thought as I close this morning. ఉదయకాలం అందు నేను ముగించబోయే ముందు ఈ ఆలోచనతో నేను A విడిచిపెట్టాలనుకుంటున్నాను. believer, ఒక విశ్వాసి remember this very carefully. చాలా జాగ్రత్తగా ఇది జ్ఞాపకం ఉంచుకోండి. He or her should not be known for carelessness. Amen. జాగ్రత్త లేకుండా ఉంటారు వీళ్ళు అనుకోకూడదండి. I ఎవరు just ఒక- did that for the sake of doing it. ఏదో చెయ్యాలని అలా చేసేసాను I just అనుకోకండి. said that for the sake of saying it. ఏదో చెప్పాలని అలా చెప్పేశాను You అనుకోకూడదు. should not be known for carelessness. జాగ్రత్తగా ఉండరు అనే విధంగా నువ్వు ఉండకూడదు. A careless believer ఒక జాగ్రత్త లేని will విశ్వాసి be a suffering believer. బాధపడుతూ ఉండే విశ్వాసిగా A ఉంటాడు. careful believer ఒక జాగ్రత్తగా ఉండే will be a విశ్వాసి victorious believer. విజయవంతమైన విశ్వాసిగా Let me say ఉంటాడు. aloud బిగ్గరగా hallelujah. హల్లెలూయా చెప్తాను. Don't just throw your purse here or there ఈ పర్స్ ఇక్కడ అక్కడ పడేయకండి. and then say, oh brother, I had money, somebody took it off. అప్పుడు అలా పడేసి చెప్పకండి, సహోదరుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయి ఎవరో The తీసేసుకున్నారు. other day I was reading a story of a woman in Madhya Pradesh. మధ్యప్రదేశ్ లో ఒక స్త్రీ యొక్క కథ నేను వింటూ You ఉన్నాను. know, nowadays everybody wants to show their wealth on YouTube. ఇప్పుడున్న రోజుల్లో అందరూ కూడా యూట్యూబ్ లో చెప్పుకోవాలనుకుంటున్నారు. So this woman has 3-4 kilos of gold. ఈ స్త్రీకి ఒక 3-4 కిలోల బంగారం ఉంది. So on YouTube she started a channel యూట్యూబ్ లో ఒక ఛానల్ ప్రారంభించున్నారు. and she was showing each of her bangles. Okay. ఆమె గాజులన్నీ కూడా I don't చూపిస్తున్నారు. know what is the problem with women today. ఈ రోజున్న స్త్రీలతో సమస్య ఏంటో నాకు తెలీదు. They want to showcase their wealth to everybody. Amen. వారికి ఉన్న ఐశ్వర్యాన్ని అందరికీ కూడా So she put it చూపించుకోవాలనుకుంటారు. all on YouTube. అంతా కూడా యూట్యూబ్ లో పెట్టింది. A lot of people watch her. అనేక మంది చూసారా? Among the lot of people, అనేక మంది ప్రజల్లో there are a group of thieves. Okay. ఒక దొంగల గుంపు ఉంది. So they also followed her. వారు కూడా ఆమెను వెంబడించారు. Like, share, subscribe, follow. Na all videos you hear the same nonsense, right? అన్ని వీడియోల్లో కూడా ఇదే ఉంటుంది So కదా. they liked her.
వాళ్ళకి లైక్ shared చేశారు. her video to other thieves, ఇతర దొంగలకి ఆ వీడియో followed her for more updates. Okay. ఇంకా అప్డేట్ల కోసం ఆయన ఫాలో Very అప్ next చేశారు. day they went to her house somehow. ఏదో విధంగా తర్వాత రోజు ఆమె ఇంటికి వెళ్ళారు. Somehow they broke into her house. ఆ ఇంట్లో ఏదో పగలగొట్టి Opened వెళ్ళారు. her almirah అల్మారాన్ని తీశారు. and took all her 3 kilos of gold. ఆమె 3 కిలోల బంగారం అంతా తీసేసుకున్నారు. Are you hearing me today? వింటున్నారండి నా I'm మాట? sure those thieves have also subscribed for more content. Okay. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇంకా ఎక్కువ పెడుతుందేమో అని సబ్స్క్రైబ్ కూడా She gets చేసేటచ్చు. another 1 kilo gold. We want to know when she's getting it. Okay. And now she's crying on the video. ఇప్పుడు వీడియోలో ఏడుస్తుంది. Oh, I lost my gold. నా బంగారం నేను కోల్పోయాను. Why are you so stupid? Amen. ఎందుకంత వెర్రిగా ఉంటారు? Why are you wearing and showing your gold for thieves to take it off? Huh? ఎందుకు మీ బంగారాన్ని మీరు ధరించుకుని దొంగలు తీసుకెళ్ళడానికి Keep it at చూపిస్తున్నారు? your home. Nah? మీ ఇంట్లో పెట్టుకోండి. Don't tell anyone you have it. మీకు ఉందని ఎవరికి Use చెప్పకండి. it when you need it. మీకు అవసరమైనప్పుడు ఉపయోగించుకోండి. Today there are many foolish people in the world ఈ రోజు లోకంలో అనేక మంది వెర్రి who ప్రజలు think ఉన్నారు. they are smart వారు చురుకైన వారు but end అనుకుంటారు, up going through loss. Amen. కానీ ఆ నష్టంతో వారు That's why you ముగించుకుంటారు. see me and my family no gold. నాకు మా కుటుంబానికి బంగారం లేదు. Why should I show the thief that I have gold? నేను ఎందుకు దొంగలకి చూపించుకోవాలా నాకు బంగారం I లేదు? don't need respect from anyone. Okay. ఎవరి యొక్క నుంచి నాకు గౌరవం అక్కర్లేదు. Hallelujah. Hallelujah. God will give me respect. దేవుడు నాకు గౌరవం ఇస్తాడు. I will come on my ordinary bike. నా సాధారణమైన నా బైక్ మీద నేను I'll వస్తాను. keep what I have at my home. నాకున్నది నేను నా ఇంట్లో And పెట్టుకుంటాను. God will take care of my respect. దేవుడు నా గౌరవాన్ని I don't చూసుకుంటాడు. have to show off to anyone. ఎవరికి నేను Are you hearing me చూపించుకోవాలి. this morning? వింటున్నారండి ఉదయకాలం? Believers suffer because they are foolish. Amen. విశ్వాసులు బాధపడతారు ఎందుకంటే వారు వెర్రివారిగా ప్రవర్తించడం వల్ల. Are you hearing me this morning? వింటున్నారండి As I ఉదయకాలం? close, remember these 2-3 points. Amen. ఈ యొక్క 3 విషయాలు జ్ఞాపకం A ఉంచుకోండి. believer should not be careless. ఒక విశ్వాసి అజాగ్రత్తగా ఉండకూడదు. Don't be careless. అజాగ్రత్తగా God has ఉండకూడదు. blessed you with something this morning. ఈ ఉదయకాలం దేవుడు ఏదో ఒకటి దాంతో నేను ఆశీర్వదించాడు. Be careful with it. దాంతో జాగ్రత్తగా ఉండు. A believer should always be careful. Amen. ఒక విశ్వాసి ఎల్లప్పుడూ కూడా జాగ్రత్తగా ఉండాలి. What else should a believer be? ఇంకా విశ్వాసి ఎలా ఉండాలి? Hallelujah. I lost my notes. Amen. Praise the Lord. There we go. Okay. Be careful. జాగ్రత్తగా ఉండాలి. And last but not the least, చివరిగా don't ever be mediocre. Don't be average. Okay. ఏదో సాధారణంగా ఉండేటట్లుగా చూసుకోకండి. I've heard many students saying, చాలా మంది విద్యార్థులు ఇలా brother, if I చెప్పారు, pass my exam, that's enough. నా ఎగ్జామ్ పాస్ అయితే చాలు సహోదరుడు. You will pass your exam. నీ యొక్క పరీక్ష పాస్ You అవుతావు, will fail in life. జీవితంలో Are you ఓడిపోతావు. hearing me? వింటున్నారండి? Don't just go to college to sign attendance. Okay. ఏదో అటెండెన్స్ వేసుకోవడానికి కాలేజ్ కి వెళ్ళకండి. Learn something. ఏదో ఒకటి నేర్చుకోండి. Life is hard today. ఈ రోజు జీవితం చాలా కష్టంగా People ఉంది. who have PhDs are getting sweeper jobs. ఆ పిహెచ్డి ఉన్న ప్రజలు వెళ్ళి ఆ యొక్క ఊడ్చ ఉద్యోగం పొందుకుంటూ Life is ఉన్నారు. very difficult, my friends. జీవితం చాలా కష్టంగా ఉంది నా స్నేహితులారా. You may be a parent in this place. ఈ స్థలం మందు నువ్వు ఒక తల్లిగా తండ్రిగా Train ఉండొచ్చు. your children to be excellent. వారు ఉత్తమంగా ఉండడానికి మీ బిడ్డలకి సాధన చేయండి. You know, my father used to say this, నా తండ్రి ఇది చెప్తూ ఉండేవారు, that even if you get first rank in class, క్లాస్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా your total marks have to increase exam by exam. మీ యొక్క మార్కులు మొత్తం కూడా ఎగ్జామ్ నుంచి ఒక ఎగ్జామ్ తర్వాత పెరుగుతూ ఉండాలి. దాని అర్థం ఏంటి? అర్థం ఏంటి? Let's say you got 501 out of 600, you got first rank. 600 మార్కులకి 501 మార్క్ వచ్చింది అనుకోండి, మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. Next time you get first rank, not enough. తర్వాత సారి ఫస్ట్ ర్యాంక్ వస్తే సరిపోదు. ఆ 501 పెరిగిందా? అర్థమవుతుంది కదా అందరికి. Now is it become 530? ఇప్పుడు అది 530 అయిందా? Parents, be set those standards with your children. మీ బిడ్డల విషయంలో ఆ స్థాయిలు పెట్టండి. First you be that. మీరు అలా ఉండండి. Bring your Bibles and come to church. మీ బైబిల్ తీసుకుని చర్చికి రండి. And the Lord will bless you. Amen. ఆ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. Hallelujah. హల్లెలూయా. We'll continue next week. Amen. వచ్చే వారం దాన్ని కొనసాగిద్దాం. Let's lift up our hands. We'll pray this morning.